లాస్ట్ నవంబర్ డిసెంబర్లో ఎక్కడైతే ఐరన్ పోల్లు డ్యామేజ్డ్ పోల్లు ఉన్నాయో అవన్నీ కూడా 33 kV లైన్కి మొత్తం ఇన్లైన్ పోల్ కానీ డ్యామేజ్ అయిన పోల్స్ కానీ ఇంటర్మీడియట్ పోల్స్ కానీ వేసి సప్లై ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వచ్చాం. అయితే కొద్దిగా బావాజీపేట ఏరియా దగ్గరలో వేర్లంకపల్లి దగ్గరలో ఉన్న చెరువుల్లో అప్పుడు బాగా నీరుండటం వల్ల దగ్గర ఒక 5-6 పోల్స్ చేయలేకపోయాం. ఈ సమ్మర్లో మిగిలిన వరకు కూడా కంప్లీట్ చేసి సాంకేతిక కారణాలు ఏమైనా ఉంటే వాటి వల్ల కూడా మేము రెక్టిఫికేషన్ చేసుకుని సప్లై నిరంతరంగా మేము ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. అంటే మాకు కొన్ని ఏరియాల్లో సిబ్బంది ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవడం వల్ల ఆ ఏరియాలో కొద్దిగా జాప్యం జరుగుతుంది. దాని పక్కన ఉన్న లైన్మెన్ రెక్టిఫికేషన్ చేసుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సమ్మర్ వల్ల చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆ ఏరియా లైన్మెన్ అతని వర్క్ కంప్లీట్ చేసుకుని పక్క విలేజ్కి వెళ్ళి కంప్లీట్ చేయడానికి కొద్దిగా జాప్యం జరుగుతుంది. అయితే టోటల్గా మాత్రం కొంచెం అటు ఇట్లో వర్క్ అయితే కంప్లీట్ చేయగలుగుతున్నాం. యాక్చువల్గా సిబ్బంది కొరత కారణంగా నేను అదనంగా అవుట్సోర్సింగ్ స్టాఫ్ని తీసుకుని ఆ పీక్ లోడ్ టైంలో ఎక్కడైతే ఓవర్లోడ్ ఉందో అక్కడికి ఆ ఏరియాలో లోడ్ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఇంచుమించుగా నిన్నైతే ఏ సమస్య లేదు. అయితే అర్ధరాత్రి ఏదో 33 kV లైన్ ట్రిప్ అయింది, అంతకుమించి అయితే ఏం లేదు. ఎరకల దెబ్బలో 2 ట్రాన్స్ఫార్మర్లు అవి కంప్లైంట్ వచ్చినాయి. అవి కూడా మేము రెక్టిఫికేషన్ చేసి లోడ్ బ్యాలెన్స్ చేస్తాం. అలాగే మురళీనగర్లో నిన్న ఒక ప్రాబ్లం వచ్చింది ట్రాన్స్ఫార్మర్, అది కూడా రెక్టిఫికేషన్ చేసాం. మీకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా సకాలంలో మాకు ఇంటిమేట్ చేస్తే మాకు తెలుస్తుంది. ఒక గంట అరగంట పోయిన తర్వాత మా కరెంట్ లేదని చెప్తున్నారు. జనరల్గా మా దగ్గరికి కంప్లైంట్ వచ్చేటప్పటికే కొంత డిలే ఉంటుంది. అది డిలే లేకుండా మీరు అండ్ మాకు ఈ సమస్య ఉందని మీరు ఫోన్ ద్వారా కానీ లేదంటే 1912 కంప్లైంట్ చేసి మీరు అన్న చెప్తే సకాలంలో మేము స్పందించగలం. లో వోల్టేజ్ అనేది ప్రజెంట్ ఎక్కడా లేదండి. అంతకుముందు అయితే మల్లవరం గ్రామంలో ఉండేది. కొత్తపల్లి సబ్స్టేషన్ వచ్చిన తర్వాత ఆ లో వోల్టేజ్ కొరత కూడా తీరింది. కొన్ని పాత లైన్లు ఉండిపోవడం వల్ల ఆ టైలెంట్ పాయింట్లో కొంచెం లో వోల్టేజ్ ఉన్నట్టు మేము గమనించాం. అవి కూడా మేము ఇంప్రూవ్మెంట్లో చాలా వరకు సరి చేసాం. మిగిలిన బ్యాలెన్స్ ఉంటే అవి కూడా మేము కంప్లీట్ చేస్తాం. వేడి ఉష్ణోగ్రతల వల్ల పగలు రాత్రి వాతావరణం వేడిగా ఉండటం వల్ల మా ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కడం, తర్వాత కన్జ్యూమర్స్ వినియోగదారులు విద్యుత్తుని ఎక్కువగా ఉపయోగించడం, మొత్తం అందరూ ఏసీలు వాడుకోవడం వల్ల జనరల్గా ట్రాన్స్ఫార్మర్ మీద ఓవర్లోడ్ అయ్యి కెపాసిటీ మించి వాడడం వల్ల సెక్షన్స్ పోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్న లోడ్ బ్యాలెన్స్ చేసుకుని వినియోగదారులకి ఇబ్బంది లేకుండా మా సిబ్బంది అంతా కూడా చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. అయితే గత 3 రోజులుగా రాత్రిపూట సప్లై బ్రేక్ అవుతుంది. జస్ట్ మాకు వచ్చే ఇన్కమింగ్ సప్లై బ్రేక్ అవుతుంది. అది కొద్దిగా సాంకేతిక కారణాల వల్ల ఇలా జరుగుతుంది. అదేంటనేది మేము ఈరోజు రేపట్లో రెక్టిఫికేషన్ చేసి నిరంతరంగా సప్లై ఇవ్వగలమని చెప్పి ఆల్రెడీ చాలా మటుకు లోడ్లు తగ్గిపోతాయి. వేడి వాతావరణం తగ్గిపోతుంది కాబట్టి జనరల్గా లోడ్ తగ్గిపోయి ట్రాన్స్ఫార్మర్ ఉన్న లోడ్ కంటే కూడా తక్కువగానే వాడతారు వినియోగదారులు. ఈ వర్షాకాలం నిమిత్తం మేము సమ్మర్లోనే ట్రీ బ్రాంచ్ ట్రిమ్మింగ్ చేయడం అనేది, అలా కరెంట్ లైన్ మీద ఉన్న ట్రీ బ్రాంచెస్ కట్ చేయడం, ఇవన్నీ కూడా మేము ఇప్పటికే కంప్లీట్ చేస్తున్నాం. రాబోయే వర్షాకాలం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకోగలమని చెప్పి